హల్చల్ చేశారు. పోలీసులు వెంబడిస్తున్నారంటూ అర్ధరాత్రి స్టేషన్లో బైఠాయించారు ఆయన. తిరుపతి బాక్రాపేటలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో రాత్రి బస చేశారు మంచు మనోజ్. అయితే మంచు మనోజ్ ఉన్న రిసార్ట్ ఏరియాలో పోలీసులు గస్తీ కాసినట్టు ఆయన గమనించారు. విధుల్లో భాగంగా ఆ రిసార్ట్ ముందు మంచు మనోజ్ బౌన్సర్ ఉండగా ఆ బౌన్సర్లని ప్రశ్నించారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుతో ఎస్ఐతో తీవ్ర వాగ్వాదానికి దిగారు మంచు మనోజ్. ఎస్ఐ రాఘవేంద్రతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు వేధిస్తున్నారంటూ ఎస్ఐని ప్రశ్నించారు మనోజ్. తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారంటూ మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతి జిల్లా బాక్రాపేటలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో నిన్న మంచు మనోజ్ ఉన్నారు. అయితే ఆయన రిసార్ట్ బయట బౌన్సర్ ఉన్నారు. తన రక్షణ నిమిత్తం విధులు ఉన్నటువంటి ఆ బౌన్సర్ ఉన్నారు. అయితే బౌన్సర్ అని ఎవరు మీరు ఎక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారంటూ అక్కడికి వచ్చినటువంటి పోలీసులు కొంతమంది ఆ బౌన్సర్లను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్రహం కలిగినటువంటి మంచు మనోజ్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో బైఠాయించి హల్చల్ చేశారు. ఒకసారి పోలీసులతో వాగ్వాదినటువంటి ఆ సినారియో, మంచు మనోజ్ పోలీసులతో వాగ్వాదినటువంటి ఆ మాటలు విందాం. దానికి ఇట్లుంది మన ఏరియా. నోటి దూరంలో ఉన్నాం. అందరూ ఇలాగా ముందుకెళ్ళాలన్నా కష్టం మనకి. సార్ ఈ టైం ఏం చేస్తున్నాయి మీరు చెప్పండి. ఇంకా వీక్లో ఆగిపోయింది. వీక్లో ఆగిపోయిందా? మీరు కూడా అదేనా ఫ్యానా? బాగుంది సార్. హలో. సో రైట్ సైడ్ బాక్స్ లో మీరు గమనిస్తే కనుక బహుశా రిసార్ట్ అయి ఉంటుంది. రిసార్ట్ బయట తన బౌన్సర్లు ఉంటే బౌన్సర్ని పోలీసులు మీరు ఎవరు ఎక్కడికి. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమైనా తప్పు చేసినామా, అది ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు, 93 నుంచి ఉన్నాను తిరుపతిలో నేను. సో అభిమానంతో సైరన్లు వేసుకుని పోలీస్ ఆఫీసర్ రావచ్చు ఎవరింటికైనా. అదే అంటారు, సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మా ఆనరబుల్ సీఎం గారి పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము, నీదే ఊరు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని. ఓకే సార్. లేదు సార్, అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్, నేను హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను, రేపు హైదరాబాద్ పోతాను, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకే జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారంటారు కదా. అలా ఏం జరగదు సార్. అలా ఉన్నప్పుడు ఇదే సార్ నా నంబర్, ఎప్పుడైనా అడగదు సార్. ఓకే సార్, నాకు రిటర్న్ ఒకటి ఇచ్చేయండి సార్. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, రిటర్న్ ఇలా జరగదు, ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి, నాకు బయలుదేరుతాను. ఇప్పుడు అభిమానంతో జరిగింది, అంతకు మించి లేదని చెప్పి పెట్టండి మీరు, నేను వెళ్తాను అప్పుడు. ఈ నెంబర్కే పెట్టండి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. విన్నారు కదన్నా, విన్నారు కదా మీరు. 10:30కి సైరన్లు వేసుకుని వచ్చి అభిమానం అంట. నమ్ముతారు మీరు ఎవరైనా? మనోజ్ మాట్లాడతాను సార్. మనోజ్ మంచు సార్. బాగున్నాను సార్. ఒక అరగంట ముందు వరకు బాగున్నాను, 1 గంట ముందు వరకు. మీ వాళ్ళు ఎందుకు నా ప్రైవసీని వచ్చి డిస్టర్బ్ చేసి మా వాళ్ళందరూ బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్ అంతా. అవును సార్, ఈరోజు 3 ఇంటెలిజెన్స్ నుంచి కూడా సీఎం గారి పేరు చెప్పి శ్రీనివాస్ గారు అని ఫోన్ చేశారు. మీరు కూడా కరెక్ట్గా సీఎం గారు చెప్పి, సీఎం గారికి వీరి పని లేదా సార్? ఆనరబుల్ సీఎం గారికి లోకల్ పంచాయతీలు ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్. ఇవి ఎందుకు చూసుకుంటారు? ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి? ఆ సీఎం గారి పేరు, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీస్తున్నారు మీరు? ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీశారు, రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది కోర్టుకి ఇస్తాను సార్, మీకెందుకు ఇస్తాను సార్? ఇప్పుడు మీరు తప్పులో ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పు ఉంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు, మీరు హ్యాపీగా. ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్?
ఇప్పుడు వచ్చింది ఏంటి సార్? వచ్చి సైరన్ వేయడం ఏంటి సార్? నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, సైరన్ వేయడం ఏంటి సార్? నేను స్టేషన్లో ఉన్నాను సార్, రమ్మనండి సార్. ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది, ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర. ఆగిపోయాడు. సరే ఇల్లుండ్రా, వెయిట్ చేస్తానని చెప్పి అడుగుతున్నాను, ఎందుకు వస్తున్నానని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుక్కొని వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ తీయరు, కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు. నా చేయి పట్టుకొని లాగుతారు రోడ్డు. అక్కడ నా చేయి పట్టుకొని లాగారు. నా చేయి పట్టుకొని లాగాల్సిన అవసరం ఏంటి సార్? కానిస్టేబుల్ ఎస్ఐ నా చేయి పట్టుకొని లాగారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్? స్టేషన్కి వెళ్ళి మాట్లాడతాం, మీ కార్లో వస్తానని చెప్పి కార్లో ఎక్కుతూ ఉంటే చేయి పట్టుకొని లాగారు బయటికి. అంటే నా చెయ్యి ఎలా పట్టుకొని లాగేయచ్చు, అంత ఈజీయా సార్? ఓకే సార్, స్టేషన్లోనే ఉన్నాను సార్. రండి సార్. నా రెస్ట్ ఓకేలే సార్. అందరికి జనాలకి ఇక్కడ మా లోకల్ ఏరియాలో న్యాయం జరిగిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను. నా బాగోగుల గురించి మీరు వరి అవ్వకండి సార్. ఇప్పుడు నన్ను ఇంటి బయటికి తెచ్చారు కదా, నన్ను ఇంటికి పంపించండి. నేను ఈడే ఉంటాను సార్. ఉండే కొద్ది జనాలు పెరుగుతారు. ఇంక నేను నా కంట్రోల్ ఉండదు సార్. ప్రెస్లో వస్తుంది. నన్నేం చేయమంటారు? నాకు లా అండ్ ఆర్డర్ వద్దు, మన గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ వద్దు అని చెప్పి నేను ఉన్నాను. నేను ఇంత మంచిగా ఉంటే కూడా మీరు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి నా ఇళ్ళకి వచ్చి ఇది ఏంది సార్? ఇది ఒకరికి అలా సపోర్ట్ చేయడం కదా. ఈ సంవత్సరాల ఊరికి వస్తున్నా, ఒక్క రోజున నా మీద ఇంత ఎందుకు సార్? ఊరుకోండి సార్. మీకు మన ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? మేము ఆ పని చేస్తే నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి, మీరు అందరూ సపోర్ట్ ఇస్తారా? ఓకే సార్. పోలీస్ కాకి జ్యూరిస్డిక్షన్లోనే ఉంది కదా. మీరు ఎస్ఎల్సీఏలు మాట్లాడుకుంటారు కదా సార్. అదే మీరు చెప్పండి, మరి మీరు చెప్పండి వెళ్తాను. వెళ్ళినా నా ఇల్లు ఉంది లోపల, వెళ్ళినా వెళ్ళి పడుకున్నా నా ఇంట్లో. రిసార్ట్ వద్దు, నా ఇంటికి వెళ్తాను. మా అమ్మ పేరు మీద ఉన్న ఇంటికి వెళ్తాను, నా క్యాంపస్ లోపలికి. అవును, నన్ను ఇక్కడ బయట ఉంటే తరిమేశారు. ఏడకి పోను, మీ ఇంటికి రానా? అదే మీ తమ్ముడికి వస్తానండి హ్యాపీగా. బట్ అది కాదు కదండి. హౌ కెన్ ఐ కమ్ ఇన్ యువర్ ప్రైవసీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి. నేను మర్యాదతోనే చెప్పాను. ఏడకి వెళ్ళాను, మీరంటే ఎవరింటికి వెళ్ళాలని అంటున్నాను నేను. సార్ హ్యాపీగా బ్రదర్ లాగా వస్తాను సార్, అది కాదు. హ్యాపీగా వస్తాను, నేను ప్రేమతోనే వస్తాను, అది కాదు. బట్ నన్ను అక్కడ నా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందని నేను బయట ఒక చోట రిసార్ట్లో ఎవరిని నాకు ఫుడ్ పెట్టద్దు, ఎవరికి నాకు ఆశ్రయం ఇవ్వద్దని చెప్పిన ఏరియాలో ఒకటి ఉంటే, మీరు పోలీస్ సైరన్ వేసుకుని ఒక రిసార్ట్ లోపలికి వస్తే నాకు రిసార్ట్ ఇచ్చినోడు ఏం ఫీల్ అవుతాడు సార్? ఓకే సార్, నేను రెస్ట్ తీసుకుని సెల్ ఓపెన్ చేయమని సార్. పడుకుంటాను, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. లేదు సార్, నేను వెళ్ళను సార్. నన్ను లేపారు కదా, వచ్చారు కదా. ఓకే, నేను ఇక్కడే ఉంటాను సార్. మీరు పొద్దున్న రండి, వెయిట్ చేస్తాను. ఎస్ఐ గారిని రమ్మన్నాను. నా చెయ్యి పట్టుకుని ఆయన్ని ఎస్ఐ గారిని ఇద్దరు రమ్మనండి సార్. నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు కదిలేదు లేదు, కాబట్టి రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు బయట. థ్యాంక్ యూ సార్. తిరుపతి జిల్లాలోని బాక్రాపేట దగ్గర ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఉన్నటువంటి మంచు మనోజ్ని పోలీసులు వచ్చి వేధించారట. అర్ధరాత్రి అంటే సుమారుగా 10:30 గంటల సమయంలో, రాత్రి 10:30 సమయంలో పోలీస్ సైరన్తో రిసార్ట్ లోపలికి వచ్చిపోయి ఆ రిసార్ట్ లోపల మంచు మనోజ్ ఉంటే అభిమానం కొద్ది